ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే 37వ డివిజన్ అభివృద్ధికి మొదట ప్రాధాన్యత కల్పిస్తానని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒక వ్యక్తి వల్ల డివిజన్ అభివృద్ధి పూర్తి స్థాయిలో జరగలేదని, అలాంటి వాళ్లను మళ్లీ పార్టీలోకి చేర్చుకునేది లేదని అన్నారు. నా కోసం కష్టపడిన వారికి న్యాయం చేస్తానని, మీకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. నగరంలో 37వ డివిజన్ సుజాతనగర్ 2వ లైన్లో డివిజన్ అధ్యక్షుడు గునుపాటి వెంకారెడ్డి, డివిజన్ ఇన్ఛార్జి బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావుల సమక్షంలో టీడీపీ జనసేనకు చెందిన చంద్ర రాజేష్, గుప్తా, దినేష్, అనిల్, రామ్ చరణ్, ఈశ్వర్, శ్రీను, వాసు, సద్దాంతో పాటు 30 కుటుంబాలకు బాలినేని పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అధ్యక్షుడు గుడిపేట వెంకారెడ్డి గారు స్టేజ్ కూర్చున్నారు. కార్పొరేటర్ పేద ప్రజల సంక్షేమాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి టీడీపీలో నెలకొందని బాలినేని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు పెత్తందారి అనుకూల పార్టీలకు, పేదవారి అనుకూల పార్టీకి మధ్య జరుగుతుందని అన్నారు. అందులో భాగంగానే పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే టీడీపీ నాయకులు కోర్టులకు వెళ్లారని అన్నారు. పెన్షన్లు ఇచ్చే వాలంటీర్లను సైతం దుర్మార్గంగా మాట్లాడుతూ వారి మనోభావాలు దెబ్బతినేలా చేస్తున్న చర్యలను ప్రతి ఒక్కరూ గమనించాలని అన్నారు. చివరకు పెన్షన్ల పంపిణీపై విషం కక్కుతూ కోర్టును ఆశ్రయించడం ద్వారా ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించడం ప్రతి ఓటరు గమనించాలని అన్నారు. డివిజన్ నాయకులు పి రాము, వై రమణారెడ్డి, అబ్దుల్లా, చక్రి, ప్రసన్న, అనిల్, వీరారెడ్డి, వెంకటరెడ్డి, కోటి, ఆర్ వెంకట్రావు, మధుసూదన్ రెడ్డి, అడుసుమల్లి కోటి, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, 39వ డివిజన్ కార్పొరేటర్ గోలి లక్ష్మి, కోటేశ్వరమ్మ, గోరిపాటి శ్రీనివాసరావు, దామరాజు, క్రాంతి కుమార్, గంటా రామనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఓకే అంటే వాళ్ళు వెళ్తారు. డివిజన్లో కొంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ చేస్తున్నటువంటి సోదరులకు అందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ 37 డివిజన్లో అన్ని డివిజన్ల కంటే పెద్ద డివిజన్ అయినా కూడా మరి వర్క్స్ సరిగ్గా జరగలేదనేది కొంత వాస్తవం కూడా ఒప్పుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దానికి కారణాలు మాట్లాడుకునే దానికంటే ఒకటైతే చెప్తా ఉన్నా, రేపు కోడు అయిపోయిన వెంటనే ఎక్కువ వర్కులు 37 డివిజన్లకు జరుగుతాయని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నటువంటి దురఘాతాలు. పట్టాలు ఇస్తాయే కోర్టుకేస్తారు, 2 సార్లు కోర్టుకేస్తారు పట్టాలకి. మరి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా పట్టాలు మనం ఇవ్వడం జరిగింది. మనం కూడా చెప్పాను, అసలు పట్టాలు ఇచ్చిన పట్టాలకి ఇల్లు కూడా 9 నెలల్లో కట్టించిస్తానని చెప్పి కూడా మేము ప్రామిస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇల్లు కూడా కట్టించిస్తాం. అంతేకాదు ఇంకా లేని వాళ్ళు కొంతమంది ఇంకా పెట్టుకొని ఉన్నారు, వాళ్ళు కూడా పట్టాలు కోడ్ అయిపోయిన తర్వాత పట్టాలు ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరైనా ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు. మీరందరూ కూడా ఒక పార్టీ చూడలేదు, పట్టాలు ఒక పార్టీ ఎక్కడ కూడా అందరికి కూడా సమానంగా చేసాము తప్ప ఎక్కడ పార్టీలను చూడకుండా ఇవ్వటం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పథకాలు మీ అందరూ తెలుసు, పార్టీలకు అతీతంగా పథకాలన్నీ ఇస్తా ఉన్నారు. మరి ఈరోజు చూస్తా ఉన్నారు, ఎలక్షన్ కోడ్ వచ్చింది. సరే మిగతా పథకాలంటే మీరు ముసలి వాళ్ళకు సంబంధించినటువంటి మరి
వాళ్ళకి పెన్షన్ విషయంలో కూడా కోర్టుకు వేశారంటే వాలంటీర్ పంచకూడదు, ఇంటికి వచ్చి ఇవ్వకూడదు అని చెప్పి పెన్షన్లు కోర్టుకు వేశారంటే నిజంగా సిగ్గుపడాలని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. కోర్టుకు వేసింది వాళ్ళే, ఆపింది వాళ్ళే. మళ్ళీ ఈరోజు ఏమంటున్నారు, ఇంటింటికి ఇవ్వండి, వాలంటీర్లు కాకుండా వేరే వాళ్ళ చేత ఇప్పించండి అంటారు. అంటే ఏంటి ఉద్దేశం? కోర్టుకి ఎందుకు వేయాలా? మళ్ళా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి మళ్ళీ ఇంటింటికి ఇవ్వాలా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వాలంటీర్ సిస్టమ్ ఉండబట్టే ప్రతి ఇంటికి మనం 1వ తేదీ పొద్దున్నే ఇవ్వగలిగాం. మరి ఈరోజు వాలంటీర్ లేకుండా సచివాలయంలో ఉండే అధికారులు ఎంతమంది ఉంటారు? 4-5 ఉంటారు. వాళ్ళ చేత మొత్తం వాటినంతా దిగి పంచేటడికి ఎంత అవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది? మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు పాపం మా ముస్లిం వాళ్ళు ప్రేక్షకులుగా వెళ్ళి 2-3 చనిపోయారు. ఈ రకంగా చేయటం ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. పేదవాళ్ళని పట్టగొట్టేదానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి సరైన బుద్ధి ప్రజలు చెప్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నా, రేపు మళ్ళా వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే ప్రతి నెల 1వ తేదీ పొద్దున్నే తలుపు తట్టి వాలంటీర్లు మళ్ళా మీకు పెన్షన్లు ఇస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు రేపు 9వ తేదీ నాడు ఉగాది రోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అంటే ఆయన చెప్పిన వాగ్దానాలు 9వ తేదీ రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తాం అనేది వాగ్దానాలు ఇవ్వటం జరుగుతుంది. చెప్పినవన్నీ కూడా చేసినట్టు ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. 2019లో ఎలక్షన్ ముందులో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పాడో దానికి 95% పూర్తి చేసినట్టు చరిత్ర ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు దొంగ మాటలు చెప్పాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు పథకాలు ఆయన పెట్టిన పథకాలు ఇస్తే అప్పుడు శ్రీలంక కాదు కదా, మరి ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఆయన ఎట్ట ఇచ్చేవాడు కాదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు పథకాలు మరి చెప్తా ఉన్నాడు. కానీ చెప్పిన మాట ప్రకారం మాట నిలబెట్టుకునే వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనేది గుర్తుపెట్టుకోవాలి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రతి ఇంటికి కూడా పోతే కూడా, గ్రామాల్లో పోయినా కూడా, ఎక్కడ పోయినా కూడా మళ్ళా మాకు జగన్మోహన్ రెడ్డి రావాలయ్యా, మాకు మళ్ళీ పథకాలు వస్తాయని చెప్పి అందరూ కూడా ఇచ్చేస్తా ఉన్నారు. మన సర్వేలు కూడా, తెలుగుదేశం వాళ్ళ సర్వేలు కూడా వైఎస్ఆర్ పార్టీకి 120 సీట్లు వస్తాయని చెప్పి సర్వేలు కూడా తేల్చిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళా పథకాలు యథావిధిగా కొనసాగుతాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు 37 డివిజన్లకు సంబంధించి మరి గతంలో కూడా ఎప్పుడు కూడా మనకు తక్కువ అంటే ఎక్కువ మెజార్టీ ఎప్పుడు తక్కువ, మొన్న కూడా 72 ఓట్లు మైనస్ వచ్చింది. ఈసారి ఆ 72 ఓట్లు కాదు, మనకి 72 ఓట్లు వచ్చే మెజార్టీ వచ్చేట్టుగా చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. ఈ నెల 15 రోజులు నా కోసం కష్టపడండి, పార్టీ కోసం కష్టపడండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసేదానికోసం, నన్ను మంత్రి చేసేదానికోసం మీరు కష్టపడితే నేను తప్పకుండా మీ రుణం నేను తెచ్చుకుంటా అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు కొత్తగా జాయిన్ అవుతున్నటువంటి మిత్రులకు, అలాగే మొదటి నుంచి కూడా పార్టీని అంటుపెట్టుకున్నటువంటి మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. మళ్ళా కూడా విజయోత్సవంతో మళ్ళా కూడా ఎట్లా వాటి తిరుగుతాం. ఇప్పుడు ఎలక్షన్స్ లో మధ్య గెలిచిన తర్వాత మొట్టమొదటిగా 37 డివిజన్ అభివృద్ధి చేస్తా అని చెప్పి కూడా మాటిస్తున్నా అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా.